జై శ్రీరామండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము 52వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 52వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యమును స్వీకరింపుమని విశ్వామిత్రుని ఆహ్వానించుట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1 నుండి 5 శ్లోకాలు. స దృష్ట్వా పరమ ప్రీతో విశ్వామిత్రో మహాబలః ప్రణతో వినయాద్వీరో వసిష్ఠం జపతాం పరం స్వాగతం తవ చేత్యుక్తో వసిష్ఠేన మహాత్మనా ఆసనం చాస్య భగవాన్ వసిష్ఠో వ్యాధిదేశః ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే యదా న్యాయం మునివరః ఫలమూలాన్యుపాహరత్ ప్రతిగృహ్యత్తు తాం పూజాం వసిష్ఠాద్రాజసత్తమః తపోగ్నిహోత్ర శిష్యేషు కుశలం పర్యపృచ్ఛతాం విశ్వామిత్రో మహాతేజాం వనస్పతిగణే తథా సర్వత్ర కుశలం చాహం వసిష్ఠో రాజసత్తమం. 1 నుంచి 5 శ్లోకాల తాత్పర్యము. గొప్ప బల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమమును దర్శించి ఎంతో సంతోషించెను. అనంతరము ఆ మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లెను. మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారములను జరిపి ఆయనను ఉచితాసనమున కూర్చోపెట్టెను. ప్రజ్ఞాశాలియగు విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన పిమ్మట శాస్త్ర మర్యాదలను అనుసరించి వశిష్ఠుడు ఆ మునికి ఫలమూలాదులతో అతిథి పూజలను నిర్వహించెను. మహాపరాక్రమశాలియు రాజశ్రేష్ఠుడును అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుని నుండి అతిథి సత్కారములను అందుకొనిన పిమ్మట, మీ తపశ్చర్యలు అగ్నికార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా? మీ శిష్యులు కుశలమే కదా? మీ వనవృక్షములు పుష్పఫల శోభితములే కదా అని ఆ మహర్షిని ప్రశ్నించెను. అంతట వశిష్ఠుడును అందరును కుశలమే అని మహారాజుతో పలికెను. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మనం అతిథి మర్యాదలు చేస్తాం కదా, ఒకరికొకరం కుశల ప్రశ్నలు వేసుకుంటాం కదా. ఆ విధంగా ఇక్కడ విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షి అతిథి సత్కారాలను చేశారు. తర్వాత విశ్వామిత్రుడు ప్రణమిల్లి అతిథి పూజలను అందుకొని తర్వాత వశిష్ఠుణ్ణి కుశల ప్రశ్నలు అడుగుతున్నారన్నమాట. మీ శిష్యులు క్షేమమే కదా, అంతా బాగుందా అన్నట్లుగా అడిగారన్నమాట. 6వ శ్లోకం. సుకోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వశిష్ఠో బ్రహ్మణస్సుతః. 6వ శ్లోకం తాత్పర్యము. బ్రహ్మసుతుడును జప తప సంపన్నుడు అయిన వశిష్ఠుడు సుఖాసీనుడయున్న విశ్వామిత్ర మహారాజును ఇట్లడుగును. ఇప్పుడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహారాజుని అడుగుతున్నాడు. 7 నుండి 9 శ్లోకాలు. కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిత్ ధర్మేణ రంజయన్ ప్రజాః పాలయసే వీరా రాజవృత్తేన ధార్మికాం కచ్చిత్తే సంభృతా భృత్యాః కచ్చిత్ తిష్టంతి శాసనే కచ్చిత్తే విజితా సర్వే రిపవో రిపుసూదనా కచ్చిత్ బలేషు కోశేషు మిత్రేషు చ పరం తపా కుశలం తే నర వ్యాఘ్రాం పుత్ర పౌత్రే తవానఘాం. 7 నుంచి 9 శ్లోకాల తాత్పర్యము. ఓ మహారాజా, నీవు కుశలమే కదా? ధార్మికుడవైన ఓ వీర, రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజానురంజకముగా పరిపాలించుచున్నావా? నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా? వారు రాజశాసనములను బాగుగా నడుపుచున్నారా? ఓ శత్రుమర్దన, నీ శత్రువులందరినీ జయించితివా? ఓ పరంతప, నరశ్రేష్ఠ, పుణ్యమూర్తి, నీ చతురంగ బలములు దృఢముగా ఉన్నవా? నీ ధనాగారములు సురక్షితములేనా? నీ మిత్రులు పుత్రులు పౌత్రులు కుశలమే కదా? ఇప్పుడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహారాజుని అడుగుతున్నారన్నమాట. మీ రాజ్యమంతా క్షేమంగా ఉందా? రాజవృత్తిని అనుసరిస్తున్నావా? శత్రువులందరినీ జయించావా? నీ మిత్రులు పుత్రులు పౌత్రులు అందరూ బాగున్నారా? ఇక్కడ రాజవృత్తికి
ఒక తాత్పర్యం ఉందండి. న్యాయ మార్గమున ధనాగారమును నింపుట, దానిని వృద్ధిపరచుట, రక్షించుట, పౌత్రులైన వారికి దానమిచ్చుట అను 4 రాజవృత్తులు. వీటన్నింటినీ అనుసరిస్తున్నావా అని ఈ విధంగా వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహారాజుని అడిగారు. 10వ శ్లోకం. సర్వత్ర కుశలం రాజా వశిష్ఠం ప్రత్యుదాహరత్. విశ్వామిత్రో మహాతేజాం వశిష్ఠం వినయాన్వితః. 10వ శ్లోకం తాత్పర్యము. మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో అందరునూ కుశలమే అని సవినయముగా పలికెను. మేమందరము బాగున్నాము అని సవినయంగా చెప్పాడు, సమాధానం చెప్పాడు. 11వ శ్లోకం. కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్ఠౌ తౌ కదా శుభాః ముదా పరమయా యుక్తౌ ప్రీయేతాం తౌ పరస్పరం. 11వ శ్లోకం తాత్పర్యము. ఆ ధర్మమూర్తులిద్దరును మిక్కిలి సంతుష్టులై పరస్పర ప్రీతికరముగా చక్కని కథా ప్రసంగములతో చాలా సమయము గడిపిరి. ఫలితముగా వారిలో ఆత్మీయత పెంపొందెను. 12వ శ్లోకం. తతో వశిష్ఠో భగవాన్ కదాంతే రఘునందన విశ్వామిత్రమిదం వాక్యం ఉవాచ ప్రహసన్నివాం. 12వ శ్లోకం తాత్పర్యము. ఓ రఘునందన, కథా ప్రసంగముల అనంతరము వశిష్ఠ మహర్షి దరహాసము చేయుచు విశ్వామిత్రునితో ఇట్లనెను. 13-14 శ్లోకాలు. ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబలాం తవ చైవా ప్రమేయస్య యదార్హం సంప్రతీచ్చ మే సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్చతు మయోద్యతాం రాజా త్వమతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః. 13-14 శ్లోకాల తాత్పర్యము. ఓ మహాబలశాలి, సాటిలేని వాడవైన నీకును నీ చతురంగ బలములకును తగు విధముగా ఆతిథ్యమును ఇయ్యదలచితిని. దయతో స్వీకరింపుడు. పూజ్యుడవైన ఓ మహానుభావ, నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారములను గ్రహింపుడు. నీవు మహారాజువు, ఉత్తముడవైన అతిథివి, మాకు అవశ్యము పూజనీయుడవు. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షితో వశిష్ఠ మహర్షి అంటున్నారనమాట, నీకు నీ చతురంగ బలాలకి అందరికీ నేను ఆతిథ్యం ఇస్తాను. అతిథి సత్కారాలు అంటే ఇంకా భోజనము ఇలా ఉంటాయి కదండి, అవన్నీ నేను చేయాలనుకుంటున్నాను. నీవు మాకు పూజ్యుడివి, మహారాజువి, ఉత్తముడైన అతిథివి అని అంటున్నారనమాట. 15-17 శ్లోకాలు. ఏవ ముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహామతిః కృతమిత్య బ్రవీద్రాజా ప్రియవాక్యేన మే త్వయా ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే పాద్యేన చ మనీయేన భగవద్దర్శనేన చ సర్వదా చ మహాప్రాజ్ఞా పూజార్హేణ సుపూజితః గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. 15-17 శ్లోకాల తాత్పర్యము. వశిష్ఠుడు ఇట్లు పలికిన పిదప ప్రజ్ఞావంతుడగు విశ్వామిత్ర మహారాజు, మీ ప్రియవచనములే మాకు సంతృప్తిని గూర్చినవి, అవి ఏ మాకు అతిథి సత్కారములు. ఓ పూజ్య మహర్షి, మీ దివ్య దర్శనము చేతను పాద్యములతోడను ఆచమనీయములతోడను మీ ఆశ్రమమున లభించు ఫలమూలాదులతోడను పూజార్హుడవైన నీవు మమ్ము సత్కరించితివి. నీకు నా నమస్కారములు. నా ఎడ మిత్రభావమును చూపుము. వెళ్ళుటకు నా కనుజ్ఞ నిమ్ము. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటున్నారనమాట, మీరు మాకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కందమూలాలు ఇవన్నీ సమర్పించారు, అదే మాకు అతిథి సత్కారంతో సమానము. అంత చాలు, నన్ను మిత్రుడిగా భావించి నాకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వు అని విశ్వామిత్ర మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగారు. 18వ శ్లోకం. ఏవం బ్రువంతం రాజానం వశిష్ఠః పునరేవహి న్యమంత్రయత ధర్మాత్మా పునః పునరుదారదిః. 18వ శ్లోకం తాత్పర్యము. ఇట్లు పలుకుచున్న మహారాజును ధర్మాత్ముడు, ఉదార బుద్ధి గల అయిన వశిష్ఠుడు తన ఆతిథ్యమును స్వీకరించుటకై పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించెను. ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎవరైనా వస్తే భోంచేసి వెళ్ళండి, భోంచేసి వెళ్ళండి అని మనం ఎంతలా అడుగుతాం.
ఆ విధంగా పాపం వశిష్ఠ మహర్షి కూడా విశ్వామిత్ర మహారాజుని అలాగే అడిగారనమాట. 19వ శ్లోకం. భాడమిత్యేవ గాధేయో వశిష్ఠం ప్రత్యువాచః యదా ప్రియం భగవతః తదాస్తు మునిపుంగవాం. 19వ శ్లోకం తాత్పర్యము. అంతటా ఆ గాదీనందనుడు వశిష్ఠ మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించుచు, ఓ మునీశ్వర, మీ ఇష్టానుసారమే కానిండు అని పలికెను. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీ ఇష్టానుసారమే కానివ్వండి, అతిథి సత్కారాన్ని స్వీకరిస్తాను అని పలికాడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠ మహర్షితో. 20వ శ్లోకం. ఏవముక్తో మహాతేజ వశిష్ఠో జపతాంబరః ఆజుహావ తతప్రీతః కల్మాషీం ధూతకల్మషః. 20వ శ్లోకం తాత్పర్యము. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా తాపస శ్రేష్ఠుడును మహాతేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడు అయిన వశిష్ఠుడు సంతోషించిన వాడై పలు వన్నెలు గల కామధేనువును పిలిచెను. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు అనే ఒక గోమాత ఉందన్నమాట. దాన్ని పిలిచాడనమాట. ఈయన ఆతిథ్యానికి ఒప్పుకున్నాడు కదా అని ఎంతో సంతోషపడ్డాడు. 21 నుండి 23 శ్లోకాలు. ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ సబలస్యాస్య రాజర్షే కర్తుం వ్యవసితోస్మ్యహం భోజనేన మహార్హేన సత్కారం సవిందత్స్వ మే యస్య యస్య యదా కామం షడ్రస్సేష్వభిపూజితం తత్సర్వం కామదుఃక్షిప్రం అభివర్షకృతే మమ తసేనాన్నేన పానేన లేహ్యచోషేణ సంయుతం అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వరాం. 21 నుంచి 23 శ్లోకాల తాత్పర్యము. చిత్రవర్ణములు గల ఓ కామధేను, ఇచటికి త్వరగా రమ్ము, నా మాట వినుము. సైన్యములతో పరివారములతో కూడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారములను చేయదలచితిని. తగు ఏర్పాట్లు చేయుము. ఓ కామధేను, నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలయనో తదనుగుణముగా షడ్రసోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము, అంటే సమకూర్చుము. ఓ శబల, కామధేనుకి ఇంకో పేరు శబల. ఓ శబల, రుచికరములైన అన్నపానములతో లేహ్య చోష్యములతో కూడిన ఆహార పదార్థములను అన్నింటినీ త్వరగా సృష్టింపుము, సిద్ధపరచుము. వశిష్ఠ మహర్షి తన కామధేనువైనటువంటి గోమాతతో చెప్తున్నాడనమాట. ఇక్కడ రాజర్షి ఉన్నాడు, తన సైన్యము పరివారంతో కూడి ఉన్నాడు. వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి కావాలో షడ్రసోపేతమైన భోజన పదార్థములన్నింటినీ వెంటనే సృష్టించు. అంటే కామధేనుకి అంత శక్తి ఉందన్నమాట. మనం ఏది అడిగితే అది వెంటనే సమకూర్చగలదు. అంతటి శక్తి ఆ కామధేనుకి ఉందన్నమాట. అందువల్ల వశిష్ఠ మహర్షి ఆ కామధేనువుని అన్ని సమకూర్చు, భోజన సత్కారములకి ఏమేమి అవసరమో తగు ఏర్పాట్లు చేయు అని అడిగారన్నమాట. ఇదండి ఈరోజు 52వ సర్గ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే 25 సర్గః. రేపు 53వ సర్గలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.